వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. మనం మన బ్యూటిఫుల్ సునైనతో ఉన్నామండి. సెకండ్ రౌండ్ లో ఉన్నాం. ఒక సెలబ్రిటీ ఎవరో తెలిసారు, రెండో వారు ఎవరనేది కాస్త సస్పెన్స్. ఇది ఆన్సర్ ఏమైనా కూడా నీకు నా పట్ల ఏ అభిప్రాయం ఉందని మార్చుకోవద్దు. అలాగే ఓకేనా? ఓకే ఓకే. సో లెట్స్ ఫైండ్ అవుట్ అండి. షీలా గారు లేరు, కానీ కనిపిస్తారో లేదో చూద్దాం. చూద్దాం అండి ఎవరున్నారు రెండో పర్సన్. థ్యాంక్ యూ అండి. మై ప్లెజర్. మీరు చేసిన సహాయం నిజంగా థ్యాంక్ యూ. మై ప్లెజర్. ఐ నో. సో పరుగులోనే ఇది బొట్టు కూడా అదే, కళ్ళు ఇవి లెన్స్ పెట్టుకోకుండా మనల్ని బతికించారు. కానీ చాలా అందమైన కళ్ళు. లెన్స్ పెట్టుకోకుండానే బాగుంటుందేమో. ఎగ్జాక్ట్లీ కదా. చలో యార్. సో రెండో రౌండ్ కూడా మనం బ్రహ్మాండంగా గెలిచాం. థ్యాంక్ యూ. డంక మోగింది, విజయ డంక. ఎగ్జాక్ట్లీ. చలో ఇప్పుడు షీలా గారిని పంపించేద్దాం. బాయ్ 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 బాయ్. షీలా గారిని పంపించేసి ఒక స్పెషల్ గెస్ట్ కి స్వాగతం పలుకుతాం. 5 ఏళ్ల ప్రేమ వెనకాలే ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక హ్యాండ్సమ్ సపోర్ట్, రైట్? సునయన అంటే అందమైన కళ్ళలో కలది అని కదా. మరి అందమైన కళ్ళల్లో నిండినటువంటి ఆ కళల సౌధానికి స్వాగతం పలుకుదాం. దట్ ఈస్ మిస్టర్ వినయ్ కుమార్. వినయ్ కుమార్ గారికి వెల్కమ్. సో వినయ్ కుమార్ గారు యాక్చువల్లీ తన తోడుగా వచ్చారు. అస్సలు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. ఎప్పుడైనా ముందు అలా వెనకాలంటే సపోర్ట్ చేస్తూ పంపిస్తుంటారు, కానీ ఎప్పుడు రారు కదా. అలాంటిది మేము అలా లాక్కొచ్చేసాం. ప్రపంచంలో ఇప్పుడు అన్నిటికంటే అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్ని మొహమాటలు ఒకటే చోటకి వచ్చి ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నారు, వాటిని ఫైట్ చేస్తున్నారు. వాటిని స్టార్టింగ్ అనమాట. ఒక 5-10 minutes అసలు ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినా కొత్త వాళ్ళతో మాట్లాడి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎంత ఇబ్బంది అంటే ఇంకా జన్మకి. అంత ఇబ్బంది పడే మీరు అలా ఎలా ప్రపోజ్ చేశారండి? అంటే తను చూడగానే ఏమనిపించిందంటే షీఈస్ మంచి ఎడ్యుకేటెడ్. నేను అది పాయింట్ చూసాను మెయిన్. మనం నాకంటే బాగా చదువుతుంది కాలేజ్ లో. ప్రెజెంటేషన్ ఏవి ఇచ్చినా కలిసి ఇచ్చేవాళ్ళము. అంటే మా ఇద్దరు ర్యాపో చాలా బాగుంటుండే. దాంతో ఇంకా తన్ని అలా మెల్లిగా ఫ్రెండ్షిప్ చేసుకుని మెల్లిగా ఇది మంచి చదువుకుంటుందంట అందుకంట. అంతేగాని అందమైన కళ్ళు ఉన్నాయి, చక్కటి మాట ఉంది, చక్కటి స్మైల్. ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి కదా. నాలుగు మంచి మాటలు చెప్పిరా. చెప్పండి 4 మంచి మాటలంట. పెళ్ళై 1.5 year అయింది కదండి. షీఈస్ టూ హార్డ్ వర్కర్. చాలా కష్టపడుతుంది. షీ హాజ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ తను ఇంటి పని చేస్తుంది యాజ్ వెల్ యాజ్ షీఈస్ డూయింగ్ మల్టీ టాస్కింగ్. నాట్ ఓన్లీ అవుట్డోర్, ఐ మీన్ కైండ్ ఆఫ్ బయట పని చేయకుండా తను ఆఫీస్కి వెళ్తుంది, తర్వాత ఇంట్లో చూసుకుంటుంది, ఎవ్రీథింగ్. ముచ్చటగా 3వ రౌండ్ ఆడుతాం. సో దిస్ ఇస్ కాల్డ్ లక్కీ ఛాన్స్. ఓకే, ఒక నంబర్ కోరుకోవాలి. ఆ నంబర్ మాత్రమే రివీల్ చేస్తాం. అందులోంచి కొంచెం ముక్కో కన్నా కనిపిస్తుంది, వారెవరు గుర్తుపట్టారు. చెప్పేస్తే 1 lakh. సెకండ్ నెంబర్కి వెళ్తే 50. థర్డ్ నెంబర్కి వెళ్తే 25,000. థర్డ్ నెంబర్ కూడా చెప్పకపోతే 1,00,000 మిగిలిపోతే అది మా ఆడియన్స్కి ఇచ్చేస్తాం. అయితే మీరు గెలుస్తారు లేదా వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ ఏమీ ఉండవు. సో ఇట్స్ జెన్యూన్ గేమ్ అండి. అయితే వాళ్ళు గెలుస్తారు లేదా మీరు గెలుస్తారు. సో ఎవరు గెలిచినా మాకు ఒకటే. బట్ సెలబ్రిటీస్ గెలిస్తే కాస్తనే గెలిస్తే మాకు కాస్త ఆనందం. చూసే వాళ్ళు కూడా గెలిచారని తెలుస్తుంది కదా. రెడీ? యా రెడీ. ఆల్ ది బెస్ట్. ఏ నెంబర్కి వెళ్దాం చెప్పండి. మీరు చెప్పండి ఏ నెంబర్కి వెళ్దాం. Go for 16. 16 అండి. 16. చాలు 16 ప్లీజ్. సినిమాలు బాగా వెళ్తుంటారా? చూస్తూ ఉంటామండి అని. బట్ వెరీ రేర్. టీవీలో ఎక్కువ. ఆయన అయ్యో నేనేంటి, ఆయన మూవీ బజ్. హిట్ అయిన మూవీ ఎందుకు హిట్ అయిందో చూస్తారు, ఫ్లాప్ అయిన మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో చూస్తారు, బట్ దెన్ మూవీస్ చూస్తారు. గుడ్.
ఎలా అయితేనే మూవీస్ బ్రతకాలండి బాబు వాళ్ళు కాస్త. సినిమా చూసిన అదే ఇంటెన్సిటీ, అదే క్వశ్చన్, అదే డౌట్ వస్తుంది. అవునా, అది ఎలా వస్తుందా అనేది నా డౌట్. అవునా, రెండోసారి చూసినా కూడా అదే ఇంటెన్సిటీ. 100వ సారి చూస్తున్నా. ఇప్పుడు చంటబ్బాయి మూవీ ఉందండి, మా ఇద్దరికి ఫేవరెట్. ఎన్ని లెక్కలేని సార్లు చూస్తామో అంత చూస్తాం. బట్ 100వ సారి కూడా డైరెక్టర్ గారి గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ ఆయన అడిగే డౌట్ అదే ఇంటెన్సిటీతో అడుగుతారు. అది మా హస్బెండ్ స్పెషాలిటీ. అవునా. సో వరెవరో మీరు కూడా గెస్ట్ చేయండి, బికాజ్ ఈ ఆట సెలబ్రిటీస్ కోసం మాత్రమే కాదు, మీకోసం కూడా. మీరు కూడా ఆడాలి, ఆడితే గెలుస్తారు. కరెక్ట్ SMS పంపిస్తే జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS చేయండి, గెలుచుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకో నెంబర్ గెస్ట్ చేద్దాం. ఇంకోటి ఏం చేద్దామంటే అండి, 1 ఇద్దామా, 3 ఇద్దామా? అది మీకు కనిపించదు. అది ఎగ్జాక్ట్లీ అది అవుట్ అయిపోతుంది. 1 ఓకే అయితే. సో మొత్తం ఇక్కడ తెలిసిపోతుంది. తను ఒకటి చెప్తుంటే లేదు అది వద్దండి ఇదే అయితే ఓకే ఓకే నువ్వేం చేయాలి. అని పాపం ఏదో చెప్పాలని ట్రై చేస్తారు, నేను చెప్పింది అవుతుంది. అంతేనా? ఓకే. సో 1 రివీల్ చేద్దాండి. సో నేను చెప్పింది కాబట్టి ఇక తప్పదు మరి మనకి. ఓకే, సో 1 ప్లీజ్. అదండి సంగతి. సో వారెవరో గెస్ట్ చేసి SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి 50,000 మిగిలాయండి. ఈ 50,000 గెలవాలంటే SMS చేయాలి. సో ఎవరు వీరు? ఇంత క్లియర్ గా తెలిసిపోతుందండి వీరెవరన్నది. మీరు మాత్రం గెస్ట్ చేయలేరా? ఇదే నేను మీ పొజిషన్ లో ఉంటే ఇప్పటికి SMS కొట్టి ₹1,00,000 గెలిచుంటుంది. అంటే మనం చెప్పం కాబట్టి ఏంటంటే మాట్లాడుతుంది. అది నేను చూస్తున్నా, ఏంటి క్లూ ఇవ్వలేదబ్బా అని ఇంకా అనిపించింది. Don't give up before trying. అబ్బాయి అబ్బా అది ఫర్ షూర్. హీరో. ఓ ఈయన కాదు. సెకండ్ థర్డ్ కూడా తీసేస్తే ఐల్ బి విన్నింగ్. 50 కాస్త మళ్ళీ హాఫ్ అయిపోతాయి, 25 అయిపోతాయి. వెరీ గుడ్. బాగుంది కదా చాలా. అందుకే చెప్పిన మాట వినాలి అప్పుడప్పుడు. 13 అన్నారు కదా, సారీ అండి. నా డౌట్ నవదీపే, ఐదర్ శివ బాలాజీ గారు ఆర్ నవదీప్. ఏ నెంబర్ చెప్తాను చెప్పండి. నెంబర్ తెలుసు. స్మైల్ చూస్తే తెలుస్తుందా లేదా? 7 మీరు చెప్పండి. 13 13 నో ప్రాబ్లం. 13 or 7? 7 ఓకే. 7 ప్లీజ్. అబ్బాయి హీరో అనుకున్నాం. అవును. ఇదేంటి లిప్స్టిక్? సార్మి. కాజల్, మగధీర హీరోయిన్ కాజల్. అబ్బాయి కాస్త అమ్మాయి అయిపోయింది ఏంటి? ఎందుకలా? ఏంటి విపరీతం? ఏంటి విపరీతం? ప్రకృతి వికృతి అయింది, తారుమారైంది. కాజలా? కాజల్ కాదండి. కాజల్కి అంత ఐబ్రోస్ లేవనుకుంటున్నాను. ఓకే. ఎవరి విడ? ఎంత మోసం జరిగింది. ముందు ఇది తీసుంటే తెలిసిపోయింది. కాజలే. కానీ నాకు తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనిపిస్తోంది.